ఇక నియోజకవర్గంలో ప్రతిపక్షం లేకుండా చేశామనుకున్నారు. కానీ పక్కలో బల్లెం తీసుకొచ్చి పెట్టుకున్నామని ఇప్పుడు బాధపడుతున్నారు. పార్టీ అభివృద్ధికి పాటుపడాల్సిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై పెత్తనం చేస్తూ ఉంటే నియోజకవర్గ కేడర్లో అసహనం పెరుగుతోంది. బలోపేతం కావాల్సిన పార్టీ బలహీన పడుతూ ఉండటంతో కాపు కాసిన నేతలు పక్కదారులు వెతుక్కుంటున్నారు. రెడీమేడ్గా వచ్చిన నేతపై గుర్రుగా ఉన్నారు ప్రజా నాయకుడు. కైకలూరు నియోజకవర్గం తాజా రాజకీయ పరిణామాలు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. కైకలూరు నియోజకవర్గం ఇటీవల కాలంలో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట్రమణ ఊహించని రీతిలో అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత వెంటనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత జయమంగళ ఒకంత దూకుడు పెంచారని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండడంతో నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే సుడిగాలి పర్యటనలతో చుట్టేస్తున్నారు. ఇక్కడే అసలు కథ మొదలైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. జయమంగళ వైసీపీలోకి వచ్చినప్పుడు నియోజకవర్గంలో ప్రతిపక్షం లేకుండా చేసుకున్నామని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు భావించారు. తనకు తిరుగులేదని అనుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తన గెలుపు నల్లేరు మీద నడకలా ఉంటుందని ఊహించుకున్నారు. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది అన్న చందంగా ఇప్పుడు కైకలూరులో అధికార పార్టీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయట. ఒకరు ప్రజల చేత ఎన్నికైన నాయకుడు, మరొకరు ప్రభుత్వం కట్టబెట్టిన నాయకుడు. ఈ ఇద్దరు నేతల మధ్య అభిప్రాయ భేదాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయట. వీరిద్దరి మధ్య తరచూ ప్రోటోకాల్ రగడ కూడా నెలకొందట. ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీ అధికారాలు ఎక్కువని జయమంగళ వర్గీయులు మాట్లాడడం ఎమ్మెల్యే వర్గ నేతలకు మింగుడు పడడం లేదట. ఎమ్మెల్సీగా ప్రమాణం చేయక ముందు నుండే జయమంగళ వెంకట్రమణకు ప్రభుత్వం పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా ఎస్కాట్ను కేటాయించడాన్ని ఎమ్మెల్యే వర్గం జీర్ణించుకోలేకపోతున్నారట. కొల్లేరు ప్రాంతంలో ఉన్న 5 నియోజకవర్గాలను చుట్టేసి పార్టీని బలోపేతం చేయాలని అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీని ఆదేశించినా ఆయన మాత్రం కొల్లేరు గ్రామాలు తిరగడం లేదట. కైకలూరు నియోజకవర్గంపైనే ఎమ్మెల్సీ దృష్టి సారించి ఆ దిశగానే నియోజకవర్గంలో పాగా వేసేందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటి వరకు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు వెనుక ఉన్న క్యాడర్పై కూడా ఎమ్మెల్సీ పెత్తనం చేయడంతో ద్వితీయ శ్రేణి నేతల్లో ఆగ్రహావేశాలు పెరుగుతున్నాయట. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి నేతలు తీసుకురావడంతో ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యేగా కైకలూరు రాజకీయాలు మారిపోయాయట. ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల మధ్య ఉన్న ఆధిపత్య పోరును కొంతమంది నేతలు ఆసరాగా చేసుకున్నారు. ఇరు వర్గాల మధ్య మాటలు మోస్తూ తమ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలున్నాయి. ఎమ్మెల్యే అంటే గిట్టని సొంత పార్టీ నేతలను సైతం ఎమ్మెల్సీ జయమంగళ వెంకట్రమణను ప్రోత్సహించే పనిలో ఉన్నారట. ఎమ్మెల్సీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేయడం సంచలనం రేపింది. శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన వారిపై ఎమ్మెల్యే వర్గం దాడి చేయడం, ఆ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు చేరడం ఎమ్మెల్సీ జయమంగళ వెంకట్రమణ తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. పార్టీ కార్యక్రమాలకు ఇద్దరు హాజరవుతున్నారు. అయితే ఆ ఇద్దరిలో ఎవరిని ముందుగా పలకరించాలో క్యాడర్కు, అధికారులకు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నవ్వుతూ పలకరించుకుంటున్నా లోపల మాత్రం కారాలు మిరియాలు నూరుకుంటున్నారట. ఎమ్మెల్యే కారణంగానే జయమంగళకు ఎమ్మెల్సీ దక్కిందని ఆ వర్గం ప్రచారం చేస్తోంది. అయితే ఆ ప్రచారాన్ని ఎమ్మెల్సీ జయమంగళ వెంకట్రమణ బహిరంగంగానే ఖండించారట. తనకు మంత్రి, తనకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అని ప్రకటించారట. దీంతో ఈ అంశం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే దూలం, ఎమ్మెల్సీ జయమంగళ వర్గీయులు ఎవరికి వారు యమునా తీరు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.